అందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ విద్యను ప్రసాదించినందుకు నా గురువులకు, అదేవిధంగా నన్ను ఎంతగా ఆదరిస్తున్నటువంటి నా ప్రేక్షక మహాశయులకు నేను ఎప్పుడూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చి సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం గురించి మాట్లాడుతున్నాను. అయితే ఈ చంద్రగ్రహణం రోజు మనం పాటించాల్సినటువంటి నియమాలు, అదేవిధంగా చేయాల్సినటువంటి పూజలు, చేసుకోవాల్సిన దానాల గురించి, అదేవిధంగా ఏ దేవుని ఆరాధించాలి అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ 12 లగ్నాల వారికి ఏ విధంగా ఉంటుందనే దాని గురించి మనం చూద్దాం. అయితే ఈ చంద్రగ్రహణం అనేటువంటిది మనకి సెప్టెంబర్ నెల 2025 7వ తారీఖు రాత్రి 9:56 నుంచి 8వ తారీఖు మనకి తెల్లవారుజామున 1:23 వరకు మనకి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటి జరుగుతుంది సంపూర్ణంగా. ఇది దాదాపుగా మనకి 3:28 పాటు మనకి ఈ గ్రహణం అనేది ఉంటుంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల ఈ 12 లగ్నాల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం. అయితే చంద్రగ్రహణం ఏ విధంగా ఏర్పడుతుందని చూసుకున్నట్టయితే మనకి సూర్యునికి చంద్రునికి మధ్యలో ఈ భూమి ఎప్పుడైతే వస్తుందో ఇవి ఒకటే సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు సూర్యకిరణాలు డైరెక్ట్గా చంద్రుడి మీద పడకుండా భూమి మీద పడ్డప్పుడు ఈ కిరణాలు అనేటువంటిది చంద్రుడి మీద పడకుండా ఆగిపోతూ ఉంటాయి. ఇలా ఆగిపోయినప్పుడు ఏంటంటే చంద్రుడు ఏంటంటే ఈ కిరణాలు ప్రసరించక మనకి కొంత ఆరెంజ్ కలర్లో కానీ లేకుంటే లైట్ రెడ్ కలర్లో కానీ కనిపిస్తూ ఉంటారు. దీనివల్ల మనకి చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఈ కిరణాలు పడకపోవడం వల్ల. అయితే ఈ గ్రహణం వల్ల మనకి ఈ 12 లగ్నాల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుంటే మనకి ముఖ్యంగా ఫస్ట్ మేషలగ్నానికి చూసుకుంటే ఈ మేషలగ్న జాతకులకి ఇక్కడ 11వ స్థానంలో మనకి రాహు ప్లస్ శని ఇక్కడ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే వీరికి ఈ రాహు అనేటువంటి వారు ఇబ్బంది కలగజేసినా కానీ చంద్రుడు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో ఇది 4వ భావాధిపతి అయింది. సో వీరిద్దరి కలయిక వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. కానీ పైనుంచి అంటే చంద్రుడు ప్లస్ ఈ రాహుని మనకి గురు భగవానుడు తన యొక్క నవమ దృష్టిలో ఇక్కడ లాభస్థానాన్ని చూడటం వల్ల వీరికి మిక్స్డ్ రిజల్టే కనిపిస్తుంది. కొంచెం పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా చూసి అడుగులు వేయండి. ఎందుకంటే లాస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి అక్కడ మీ లాభాలు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. సో వీటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మిగతా అంతా బాగానే ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఈ లగ్నం వారికి. నెక్స్ట్ మనకి వృషభ లగ్న జాతకులు చూసుకున్నట్లయితే ఈ వృషభ లగ్నానికి 10వ స్థానంలో మనకి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం జరుగుతుంది. ఈ 10వ స్థానంలో చంద్రుడు అనేటువంటి వాడు ఈ లగ్నానికి 3వ భావాధిపతి అయ్యారు. సో కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా గురువు కూడా తన నవమ దృష్టిలో 10వ స్థానం చూస్తున్నారు కాబట్టి వీరికి ఏంటంటే కొంత వృత్తిపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అవకాశం ఉంది. వీరు కంపల్సరీగా ఏం చేస్తారంటే చంద్రునికి అదేవిధంగా గురువుకి పరిహారం చేసుకోవాలి. కుదిరితే వాళ్ళకి దానాలు ఇచ్చుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ మిథున లగ్న జాతకులు చూసుకున్నట్లయితే మిథున లగ్నానికి 9వ స్థానంలో ఇక్కడ గ్రహణం జరుగుతుంది. ఈ 9వ స్థానంలో చంద్రుడు ప్లస్ రాహు, అదేవిధంగా వీరికి గురు వీక్షణ కూడా ఉంటుంది. గురు వీక్షణ కూడా ఉండటం వల్ల వీరికి ఏంటంటే నిల్వధనం అనేటువంటిది ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సేవింగ్ చేసుకునేటువంటి అమౌంట్ లాస్ అయ్యేటువంటి అవకాశంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కుటుంబ సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా ఉద్భవించేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి వీటి విషయంలో కొద్దిగా జాగ్రత్తలు వహించండి. మీరు ఏం చేస్తారంటే చంద్రునికి ప్లస్ గురువుకి పరిహారం చేసుకోండి, దానాలు ఇవ్వండి, సరిపోతుంది. నెక్స్ట్ మనకి కర్కాటక లగ్న జాతకులు చూసుకున్నట్టయితే వీరికి లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు, అదేవిధంగా అష్టమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు స్థానంలో మనకి ఈ యొక్క గ్రహణం జరుగుతుంది. అంటే ఇక్కడ అష్టమ స్థానంలో మనకి గ్రహణం జరుగుతుంది కాబట్టి కొద్దిగా వీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయుష్ స్థానం ఇక్కడ కొద్దిగా వీరు లగ్నాధిపతి అవుతున్నాడు ప్లస్ రాహు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి కొద్దిగా వాటర్ విషయంలో కానీ అదేవిధంగా సర్పాల విషయంలో కానీ వీటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా నియమాలను పాటించండి. కానీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రాహుకి మీరు పరిహారం చేసుకోండి, సరిపోతుంది. కానీ గురువు ఏంటంటే తన నవమ దృష్టిలో ఇక్కడ ఈ స్థానాన్ని వీక్షించడం వల్ల కొద్దిగా మీకు ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మీరు ఏం చేస్తారంటే ఈ రాహుకి పరిహారం చేసుకోండి, రాహుకు సంబంధించినటువంటి దానాలు ఇవ్వండి, ఇస్తే సరిపోతుంది, వారికి బాగానే ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ సింహలగ్న జాతకులకు చూసుకున్నట్లయితే సింహలగ్నానికి కూడా ఇక్కడ మనకి వీరికి సింహలగ్నానికి మనకి 7వ స్థానంలో ఈ గ్రహణం అనేది జరుగుతుంది. వ్యయాధిపతి అయినటువంటి చంద్రుడితో కలవడం వల్ల వీరికి డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో వీటి విషయంలో కొద్దిగా జాగ్రత్తలు వహించండి. కానీ మీకు ఇందాక చెప్పినట్టే గురువు కూడా దృష్టి ఉంది కాబట్టి కొంత మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. అదేవిధంగా బుధుడు కూడా తన 7వ దృష్టిలో చూస్తున్నాడు కాబట్టి మిక్స్డ్ రిజల్ట్ అనేది వస్తుంది. కానీ మీకు ఏంటంటే సింహలగ్న జాతకులకి ఏంటంటే కొద్దిగా భారీ విషయంలో అదేవిధంగా ఖర్చుల విషయంలో కొద్దిగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వీటిని పాటించండి, సరిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ కన్యా లగ్న జాతకులకు చూసుకున్నట్లయితే కన్యా లగ్నానికి ఇక్కడ 6వ స్థానంలో మనకి ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రుడు అనేటువంటి వాడు వ్యయాధిపతి అయిపోయాడు. అదేవిధంగా 6వ స్థానం అయిపోయింది. ఇక్కడ కొద్దిగా శత్రు రోగ రుణ బాధలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా గురువు కూడా తన నవమ దృష్టిలో ఇక్కడ వీక్షణ చేస్తున్నాడు కాబట్టి శత్రు రోగ రుణ బాధలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి
కొంచెం ఈ గ్రహణ సమయంలో ఫుడ్ తీసుకోవడం అవాయిడ్ చేయండి, సరిపోతుంది. గ్రహణం కంటే 4 గంటల ముందు నుంచి మీరు ఫుడ్ ఆఫ్ చేసుకోండి. గ్రహణం అయిపోయిన తర్వాత మీరు మీ కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చంద్రుడికి మీరు పరిహారం చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా గురువు కూడా మీరు పరిహారం చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ మనం తులాలగ్న జాతకులు చూసుకున్నట్టయితే తులాలగ్నానికి దశమాధిపతి అయినటువంటి చంద్రుడు అదేవిధంగా పంచమ స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి వీరికి అనుకూలంగానే ఉంది. కానీ ఇక్కడ గురువు ఏం చేస్తున్నాడు, తన నవమ దృష్టిలో పంచమ స్థానం చూస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే వీరికి కొంచెం ఊర్లో పేరు ప్రతిష్టలు తగ్గడం కావచ్చు, మీ స్కిల్స్కి ఇబ్బంది రావడం కావచ్చు, తీసుకునే డెసిషన్లు ఇబ్బంది వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు కంపల్సరీగా గురువు పరిహారం చేసుకుని గురు దశ అయిపోతే మాత్రం మీకు అనుకూలించే యోగమే. ఈ తులాలగ్న జాతకులకి ఈ యొక్క గ్రహణం అనేటువంటిది మంచి అనుకూలించే యోగంగానే కనిపిస్తుంది. కానీ ఈ దశలు కంప్లీట్ కాకపోతే మాత్రం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటికి పరిహారం చేసుకుని దానాలు ఇవ్వండి, గురువుకి సరిపోతుంది. నెక్స్ట్ వృశ్చిక లగ్న జాతకులు చూసుకున్నట్లయితే ఈ వృశ్చిక లగ్నానికి 4వ స్థానంలో మనకి గ్రహణం జరుగుతుంది. అదేవిధంగా నవమాధిపతి అయినటువంటి ఈ చంద్రుడు కూడా ఇక్కడ ఉండటం వల్ల వీరికి ఏంటంటే కొంత అనుకూలించేటువంటి యోగంగానే కనిపిస్తోంది. కానీ మిక్స్డ్ రిజల్ట్ కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ బుధుడు కూడా తన సప్తమ దృష్టిలో 4వ స్థానం చూస్తున్నాడు. సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ ఫైనల్గా గురువు ఏం చేస్తారంటే ఫైనల్ దృష్టితో ఇక్కడ 4వ స్థానం చూస్తున్నాడు కాబట్టి వీళ్ళు కూడా మిక్స్డ్ రిజల్ట్ వస్తుంది. కంగారు పడాల్సింది అయితే ఏమీ లేదు. కానీ మీరేం చేస్తారంటే రాహుకి పరిహారం చేసుకోండి, రాహుకు సంబంధించిన దానాలు ఇచ్చుకోండి, సరిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ ధనుర్లగ్న జాతకులకి చూసుకున్నట్లయితే ఈ ధనుర్లగ్నానికి 3వ స్థానంలో మనకి ఇక్కడ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అదేవిధంగా అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా ఇక్కడే ఉంటున్నాడు. దీనివల్ల ఏంటంటే కొంచెం వీరికి ప్రయాణాల విషయంలో కానీ లేదా వాటర్ విషయంలో కానీ కొద్దిగా వీటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆయుష్యాధిపతి చంద్రుడు ఇక్కడికి వచ్చాడు కాబట్టి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కానీ భయపడాల్సింది ఏం లేదు. ఎందుకంటే నవమ దృష్టితో గురు భగవానుడు చూస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క చంద్రునికి అదేవిధంగా రాహుకి మీరు దానాలు ఇచ్చుకుంటే పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మకర లగ్న జాతకులకి చూసుకున్నట్లయితే మకర లగ్నానికి ఇక్కడ వీళ్ళకి 2వ స్థానంలో మనకి ఇక్కడ గ్రహణం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అదేవిధంగా సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా ఇక్కడ వస్తున్నాడు కాబట్టి కుటుంబ సంబంధించిన సమస్యలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గురువు కూడా తన నవమ దృష్టిలో ఈ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇది కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా మీరు చంద్రునికి అదేవిధంగా గురువుకి పరిహారాలు చేసుకోండి, మీరు ఈ ఇబ్బంది నుంచి బయటకు వస్తారు. నెక్స్ట్ కుంభలగ్న జాతకులకి వీరికి లగ్నంలో జరుగుతుంది. వీరికి ఈ గ్రహణం అనేటువంటిది ఈ రాహు అనేటువంటి లగ్నంలో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కుంభలగ్నానికి చంద్రుడు అనేటువంటి వాడు 6వ భావాధిపతి అయ్యాడు కాబట్టి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో అదేవిధంగా మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. దీనివల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గురువు కూడా తన నవమ దృష్టిలో లగ్నస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఎస్పెషల్లీ ఆరోగ్యపరమైన విషయంలో మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఇలాంటి టైంలో మీరు మాత్రం ఆహారం తీసుకోకపోవడం చాలా మంచిది. ఎందుకంటే గ్రహణం అయ్యేటువంటి ముందు టైం నుంచే దగ్గరగా ఈ కిరణాలు అనేటువంటి ముందు నుంచే మనకి ఈ ప్రసరిస్తూ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎర్లీగా మీరు భోజనం చేసేసుకుంటే సరిపోతుంది. ఈ గ్రహణ టైంలో మాత్రం మీరు ఎలాంటి ఫుడ్ ఎలాంటివి ఏమైనా తీసుకోకుండా కొద్దిగా జాగ్రత్త వహించండి, సరిపోతుంది. నెక్స్ట్ మీనలగ్న జాతకులకు చూసుకున్నట్లయితే మీనలగ్నానికి ఈ వ్యయంలో మనకి ఈ చంద్రగ్రహణం జరుగుతుంది కాబట్టి వ్యయస్థానంలో మనకి ఇక్కడ ఈ రాహు భగవానుడు అదేవిధంగా ఈ పంచమాధిపతి అయినటువంటి చంద్రుడు ఇక్కడ ఉంటున్నారు. ఇంకోటి ప్లస్ ఏంటంటే వీరికి ఈ గురువు కూడా నవమ స్థానంలో చూస్తున్నాడు కాబట్టి వీరికి కూడా అంతగా ఇబ్బంది పడాల్సిన అవకాశం అయితే లేదు, వీరికి అనుకూలంగానే ఉంటుంది. కానీ మీరు రాహుకు పరిహారం చేసుకోండి, ఎందుకంటే ఖర్చులు అధికమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు వీటి నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఫైనల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏ లగ్నాల వారు ఏ దానాలు ఇవ్వాలి అదేవిధంగా ఏ దేవత ఆరాధన చేసుకోవాలనే విషయం గురించి మీకు నేను తెలియజేస్తాను. మేషలగ్న జాతకులు మీరు రాహు సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. రాహుకి మినుములు దానం ఇస్తే మీకు సరిపోతుంది. అదేవిధంగా మీరు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల మీకు మంచి సానుకూలించేటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మీరు గ్రహణ సమయంలో ఈ ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి కర్కాటక లగ్న జాతకులు చూసుకున్నట్లయితే వీరు కూడా రాహు సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఇబ్బంది అనేటువంటిది రాకుండా ఉంటుంది. అదేవిధంగా విష్ణు సహస్రనామం చేసుకుంటే పారాయణ చేసుకున్న వల్ల వీరికి కూడా సానుకూలించేటువంటి యోగంగానే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మనకి సింహలగ్న జాతకులు చూసుకున్నట్లయితే వీరు రాహు గ్రహానికి అదేవిధంగా చంద్రగ్రహానికి కూడా వీరు దానాలు ఇచ్చుకోవాలి. దానాలు ఇస్తే సరిపోతుంది, వీటి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా విష్ణు సహస్రనామం చేసుకుంటే వీరికి కూడా అనుకూలించేటువంటి యోగంగానే కనిపిస్తుంది. నెక్స్ట్ వృశ్చిక లగ్న జాతకులకి వీరు అదేవిధంగా మీనలగ్న జాతకులు వీరిద్దరూ కూడా రాహు సంబంధించినటువంటి పరిహారం వాటికి సంబంధించినటువంటి ధాన్యం ఏదైతే ఉందో దాన్ని మనము ఈ దానం ఇచ్చుకుంటే సరిపోతుంది. వీరు కూడా విష్ణు సహస్రనామం చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి ఈ వృషభ లగ్న జాతకులు చూసుకున్నట్లయితే వీరు చంద్రునికి అదేవిధంగా గురువుకి దానాలు ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా
వీరు శివ పంచాక్షరి నామం జపం చేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా మిథున లగ్న జాతకులు చూసుకున్నట్లయితే వీరు కూడా చంద్రునికి గురువుకి మీరు దానం ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మీరు శివ పంచాక్షరి నామ జపం చేసుకుంటే ఈ గ్రహణ సమయంలో చాలా బాగుంటుంది. కన్యా లగ్న జాతకులు కూడా వీరు కూడా ఈ చంద్రునికి అదేవిధంగా గురువుకి మీరు దానాలు ఇస్తే సరిపోతుంది. శివ పంచాక్షరి మీకు కూడా అనుకూలించేటువంటి దైవంగానే భావిస్తున్నాం. అదేవిధంగా కుంభ లగ్నము చూసుకున్నట్లయితే వీరికి కూడా చంద్రునికి అదేవిధంగా గురువుకి మీరు దానాలు ఇచ్చుకోవాలి. అదేవిధంగా మీరు శివ పంచాక్షరి నామం జపం చేసుకుంటే వీరికి కూడా అనుకూలించేటువంటి యోగాన్ని కనిపిస్తుంది. మకర లగ్న జాతకులకి వీరికి చంద్రునికి అదేవిధంగా గురువుకి కూడా మీరు దానాలు ఇచ్చుకోండి. శివ పంచాక్షరి నామ జపం చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ తులాలగ్న జాతకులకి వీరు గురువుకి దశ కాకపోతే మాత్రం గురువుకి దానం ఇచ్చుకోండి. అదేవిధంగా శివ పంచాక్షరి నామం చేసుకుంటే సరిపోతుంది. ఈ గ్రహణ సమయంలో మీరు దీపారాధన చేసుకోండి. దైవ స్తోత్ర నామ పఠనం చేసుకుంటే మీకు ఏ అయితే లగ్నాలు ఉన్నాయో వారికి ఏ అయితే దైవం చెప్పామో వాటి నామజపం చేసుకోవడం వల్ల మీకు అనుకూలించేటువంటి యోగంగా కనిపిస్తుంది. గ్రహణం అయిపోయిన తర్వాత స్నానాది కార్యక్రమాలు కంప్లీట్ చేసుకోండి. సో నా ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ ఉపయోగపడిందని నేను నమ్ముతూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.